అందరికీ నమస్కారం అండి. లడ్డు నెయ్యి, అవినీతి, కంటామినేషన్, జంతువుల కొవ్వు ఇవేవి పాపం వెంకటేశ్వర స్వామి గారిని అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. గత 5 ఏళ్ల యొక్క పాలనలో ఎంత ఘోరంగా ఎంత నిర్లజ్జగా ఈ పని చేశారంటే తొవ్వితే ఒక్కోటి కొన్ని వందల విషయాలు బయటపడుతున్నాయి. మొన్న ఆనం వెంకటరామరెడ్డి గారు, మా నేను కొలీగ్ స్పోక్స్ పర్సన్, ఏఆర్ డైరీస్లో జరిగిన అవకతవకలు, ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చారు, వీటన్నిటి గురించి బయటపెట్టారు. నిన్న ఇంకో కొలీగు పట్టాభి గారు అసలు ఏఆర్కి అంత కెపాసిటీ ఎక్కడుంది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వైష్ణవి డైరీలో ఇది చేసుకొని వస్తుంది అంటూ మొత్తం ఆ విషయాలు బయటపెట్టారు. సరే, ఈరోజు నేను అసలు ఈ నెయ్యి టెండర్ సిస్టమ్ ఏంటి, ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఎంత అసహ్యకరంగా ఉంది, ఈ పదం వాడుతున్నాను, ఎంత అసహ్యకరంగా ఉంది, ఎంత గోల్మాల్ చేశారు. ఈ నెయ్యి టెండర్లలో భారతదేశం మొత్తం మీద నెయ్యి తయారు చేసేది టీటీడీ ప్రకారం గత 5 ఏళ్లలో కేవలం ఒక 7-8 సంస్థలు మాత్రమే, అది కూడా కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు మాత్రమే. ఇంకా ఎక్కడా అసలు నెయ్యి తయారు కాదు. దక్షిణ భారతదేశంలో అసలు నెయ్యి కన్జ్యూమే చేయరు. అసలు వాళ్ళు ఎవరు అక్కడ అట్లాంటి దక్షిణ భారతదేశంలో ఇలాంటి అసలు గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే లేవు అన్నట్టుగా కేవలం ఒక 5-6 మందితో అటుకులు చిటుకులు మారండి అని చిన్నప్పుడు మనం ఆటలాడుకుంటాం గుర్తుందా, అట్లా ఒక 6-7 సంస్థలు పెట్టుకొని వాళ్ళకే L1, L2, L1 అంటూ నెయ్యి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఎంత ఘోరమైన ఆట ఆడుకున్నారో ఇవాళ వివరంగా మనం ఒక్కసారి చూద్దాం. రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లో అడ్డంగా దోచేశారా అప్పటి టీటీడీ బోర్డు? వాస్తవం, దోచేశారు. తమకు కావాల్సిన ఒక 7-8 సంస్థలను పెట్టుకొని వాటినే L1, L2 అంటూ వాటికి టెండర్లు ఇస్తూ 5 ఏళ్ళు టీటీడీ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ అంటూ ఒక డ్రామా నడిపిందా? వాస్తవం. మార్కెట్ కంటే టీటీడీకి ఈ ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు దాదాపు 40-50% తక్కువగా ఎలా సరఫరా చేశాయి? దీంట్లో కమిషన్లు ముట్టాయా? టీటీడీ బోర్డులో ఉండేవారికి, టీటీడీ చైర్మన్లకి, టీటీడీ ఈఓలకి ఖచ్చితంగా ముట్టాయనే తెలుస్తోంది. వాస్తవం. కేజీకి ఇంతని కమిషన్లు తీసుకున్నారా? వాస్తవం. అందుకే ఆంధ్ర, తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని, రైతుల కోఆపరేటివ్ని పక్కన పెట్టారా ఉద్దేశపూర్వకంగా? వాస్తవం. ఒకవేళ ఒకరిద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగం డైరీ లేకపోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈఓలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది, మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈఓ, చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి, బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి, అంతా నీకది నాకిది, ఈసారి నువ్వు తీసుకో, ఈసారి నేను తీసుకుంటా, ఈసారి నువ్వు L1గా ఉండు, ఈసారి నేను L2గా ఉంటాను, ఈసారి నువ్వు 13 లక్షల కేజీలు తీసుకో, ఈసారి నేను లాస్ట్ టైం వాడికి ఇచ్చాం కదా, ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుతాను రా ఈసారి. ఈ టైప్లో 5 సంవత్సరాల పాటు దోపిడీ డ్రామాను నడిపారు. ఇంత పెద్ద ఎత్తున టీటీడీ
52 లక్షల కేజీలు పర్ ఇయర్, 52 లక్షల కేజీలు సంవత్సరానికి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే భారతదేశం మొత్తం మీద కేవలం 15 సంస్థలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి. ఆ 15 సంస్థల్లో కూడా 5 సంస్థలు, 4 ఆంధ్రావి, 1 కర్ణాటకది. మేము దీంట్లో పాల్గొనలేం బాబు, మాకు రివర్స్ వద్దు, ఏమొద్దు, మీ రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి. సంగం డైరీ అప్లై చేసి ఫస్ట్ బిడ్డింగ్ చేసింది, వెళ్ళిపోయింది. విజయ్ విశాఖ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 5 సంస్థలు వెళ్ళిపోయినాయి. పోతే 9-10 సంస్థలు మాత్రం ఉన్నాయి. దాంట్లో 7-8 సంస్థలకు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్లు దక్కాయి. ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. ఈ 4 సంస్థల్ని అటు ఇటు వాడికెళ్ళవన్, వీడికెళ్ళటు, వాడికెళ్ళటు, నెక్స్ట్ టైం వాడికెళ్ళవన్, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. దాదాపు కనీస పక్షంలో 1,200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా మినిమం అంటూ చూస్తే అంటే కేజీకి 60-70 రూపాయలు మినిమంగా కమిషన్ ముట్టాయని తెలుస్తోంది. కనీసం 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ దీంట్లో కమిషన్లు ముట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 5-6 వచ్చిన దాని టెండర్లు వచ్చిన ఈ 5-6 సంస్థల్లో కానీ, లేకపోతే మొత్తం అప్లై చేసిన సంస్థల్లో కానీ ఒక్క బెంగళూరు కి చెందిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్ప మిగతావి రైతులతో పనిచేసే ఒక్క కోఆపరేటివ్ కూడా లేదు. 2019 చివరిలో మేము వెళ్ళిపోయేటప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన రైతుల కోఆపరేటివ్ యావిన్ మిల్క్ అంటారు, తమిళనాడు మెడ్రాస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. యావిన్ మిల్క్ కూడా ఇచ్చాము మేము వాళ్ళు రాగానే యావిన్ మిల్క్ తీస్తారు. సో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో రైతులు తో నడపబడే కోఆపరేటివ్ని దేన్ని చేయలేదు. రైతులంటే బహుశా ఎట్లా వాళ్ళ కమిషన్లు ఇవ్వరు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పక్కన పెట్టినారు. కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియాకు చెందిన సంస్థలు మాత్రమే ఈ లడ్డు దీంట్లో పాల్గొన్నాయి. సో ఈ 5 సంస్థల్లో 5-6 సంస్థలతో మాత్రమే రివర్స్ టెండరింగ్లో చేసి ఏ విధంగా చేశారు అనేది మనం కానీ చూస్తే బేసిక్గా స్థూలంగా దీన్ని టైటిల్ ఏమవుతుందంటే నెయ్యిలో రివర్స్ టెండరింగ్ బోగస్. నెయ్యిలో రివర్స్ టెండరింగ్ అనేది కేవలం బోగస్. వీళ్ళు కూర్చొని కాఫీలు తాగుతూ ఈసారి వాళ్ళకి ఇస్తాను అంటూ రివర్స్ టెండరింగ్లో అంత ఘోరంగా ఏమంటారు, దానికి దీనికి సంబంధం లేకుండా లాస్ట్ టైం వేసిన దానికి అంటే పాలు రేటు రోజు రోజుకి పైకి పోతూనే ఉంటుంది. కానీ పాలతో చేసే నెయ్యి మాత్రం అనూహ్యంగా లాస్ట్ టైం కంటే ఈసారి దాదాపు కేజీకి 70-80 రూపాయలు తగ్గిపోతుంది. 130 రూపాయలు తగ్గిపోయిన 150 రూపాయలకు కూడా తగ్గించాయి. పాలు రేటు పైకి పోతుంటే నెయ్యి రేటు కిందకెందుకు పోతుంది? నెయ్యి వచ్చేది పాలలో నుంచే కదా, లేకపోతే ఇంకెక్కడి నుంచి తెస్తున్నారా? సో నెయ్యి పాలలో నుంచే రావాలని సూత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేనట్టుంది గత 5 సంవత్సరాల్లో. సో నెయ్యి పాలలో నుంచే కాకుండా దేంట్లో నుంచైనా రావచ్చు, బటర్ ఆయిల్లో నుంచి రావచ్చు, వనస్పతిలో నుంచి రావచ్చు, ఇంకా దేంట్లో నుంచి రావచ్చు, యానిమల్ ఫ్యాట్లో నుంచి కూడా రావచ్చు. సరే, సో ఒక 9 సంస్థలు అప్లై చేశాయి మొత్తం టెండర్ ప్రాసెస్లో. ఆ సంస్థలు ఏవేవంటే ఈ 5 సంవత్సరాల్లో మెస్సెస్ ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బరేలీ, ఉత్తరప్రదేశ్, రాయ్బరేలీ, అందరి పేరు ఉంటారు, ఇందిరాగాంధీ గారి కాన్స్టిట్యుయెన్సీ రాయ్బరేలీ, అక్కడి నుంచి వస్తుందంట మనకు. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, మహారాష్ట్ర. మల్గంగా అండ్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మద్నగర్, మహారాష్ట్ర. ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రోడక్ట్, హత్రాస్, యూపీ, దాదాపు ఢిల్లీ దగ్గరలో ఉంటుంది. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఫతేపూర్, ఉత్తరప్రదేశ్. దావుజీ మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, రాజస్థాన్. జయశ్రీ గాయత్రి ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మధ్యప్రదేశ్. కృపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, గజియాబాద్, ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ ఏందో కానీ ఏమి చూసినా నెయ్యి అంతా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇంకెక్కడ పంజాబ్ ఏమంటారు, హర్యానాలో అసలు ఎక్కువ ఉంటారు, అక్కడెక్కడి నుంచి అసలు ఏమీ కనపట్లేదు. మెస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు. మొన్న ఇవాళ మొత్తం మనం ఇవాళ పేపర్లో చూసాము ఎంత ఘోరంగా. వాడి కెపాసిటీ కూడా లేకుండా పక్క దీంట్లో నుంచి ఎక్కువ రేటు తీసుకొని మనకు దేవస్థానం తక్కువ రేటు ఇస్తా అంట, వాడెట్ట అంటాడు ఏఆర్ డైరీ. ఈ 9 ఉత్తరా సంస్థలు కాకుండా దేవస్థానంలో ఒక పాలసీ ఉండేది,
మేము మా హయాం నుంచి ఉండే పాలసీ ఏంటంటే లోకల్ సంస్థలకు కూడా మనం నేషనల్లో ఒకవేళ వాళ్ళు పోటీ పడలేకపోతే లోకల్ సంస్థలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తూ 800 కిలోమీటర్లు అంటే తిరుమల గుడికి 800 కిలోమీటర్ రేడియస్లో ఉండే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒక రూల్ ఉండేది. సో ఆ రూల్ ప్రకారం నెల్లూరుకు చెందిన వైష్ణవి ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు, ఇది ఎలాంటి సంస్థో నాకే తెలియదు. కానీ ఈ సంస్థకి గత 5 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నారు. ఆంధ్రాలో ఎన్ని డైరీ ఉన్నాయో, దొడ్ల డైరీ ఉంది, హెరిటేజ్ ఎప్పుడు నాకు తెలిసి అప్లై చేసినట్లేదు. దొడ్ల డైరీ ఉంది, తిరుమల డైరీ ఉంది, తెలంగాణ విజయ డైరీ ఉంది, ఆంధ్ర విజయ డైరీ ఉంది, సంగం డైరీ ఉంది, పేర్లు చెప్పుకో విజయ విశాఖ డైరీ ఉంది, 100 ఉన్నాయి ఇట్లాంటివి. వీళ్ళు ఎవ్వరు కాకుండా కేవలం శ్రీమాన్ వైష్ణవి అంట. దాంట్లో ఏ సూపర్ స్వామి గారికి ఉందో, ఈ గురుస్వామి గారికి ఉన్నారో మొత్తం చూద్దాం. సో ఈ సంస్థలు మాత్రమే టెండర్లో పాల్గొన్నాయి. సో అసలు ఈ యొక్క టెండరింగ్ ఎంత బోగస్ అని తెలుసుకోవాలంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూస్తాం. అంటే మొదటి బిడ్డింగ్ ఎలా జరిగింది, రెండో బిడ్డింగ్ ఎలా జరిగింది, నెక్స్ట్ బిడ్డింగ్కి ఈ బిడ్డింగ్కి తేడా ఎలా ఉంది, ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. నవంబర్ 17, 2019లో ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అని రాయబరేలి యూపీకి చెందిన వాళ్ళకి 426 రూపాయలు రివర్స్ బిడ్డింగ్లో, అంటే మొదటి బిడ్డింగ్లో 440 వేస్తే ఒక 14 రూపాయలు తగ్గించి 426 రూపాయలకి రివర్స్ బిడ్డింగ్లో ఇచ్చారు. బాగానే ఉంది, ఓకే ఇచ్చారనుకున్నాం. కరెక్ట్గా అదే నవంబర్లో ఆంధ్రాకి చెందిన కేటగిరీలో ఈ వైష్ణవి అనే ఒక నెల్లూరు అని చెప్పాం కదా, ఎవరికి ఎన్ని వాటాలు ఉన్నాయో దాంట్లో ఏ కమిషన్లు ఉన్నాయో తెలియదు. కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు 426 రూపాయలకి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, అంటే కరెక్ట్గా నెల్లూరు తిరుపతి మధ్య దూరం 136 కిలోమీటర్లు మాత్రమే. పోనీ కొండెక్కితే ఇంకొక 21 వేసుకొని 157 కిలోమీటర్లు మాత్రమే నెల్లూరు తిరుపతి మధ్య దూరం. ఇది యాక్చువల్ నెల్లూరు కాదు, గూడూరు దగ్గర ఉంటుంది. సో ఇది 373 రూపాయలకి ఇచ్చారంట. యాక్చువల్గా 375 రూపాయలకి మొదటి బిడ్డింగ్ వేశారంట. పాపం రివర్స్ బిడ్డింగ్లో వాళ్ళని ఒప్పించి కష్టపడి ₹83 తగ్గించారంట. అంటే 375 రూపాయలకి మొదటి బిడ్డింగ్ వేస్తే పాపం వీళ్ళందరూ దేవస్థానం అంతా వాళ్ళని ఏరి కోరి బతిమాలి రివర్స్ బిడ్డింగ్లో ₹83 తగ్గించి ₹373.12 దాదాపు 4,50,000 కేజీలు ఇచ్చారంట. అదే మంత్లో నేషనల్ బిడ్డింగ్లో 426 రూపాయలకి బిడ్డింగ్ జరిగితే రివర్స్ టెండరింగ్లో నెల్లూరులో ఉండే సంస్థ, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ, ఆ సంస్థ మాత్రం 373 రూపాయలకే ఇచ్చిందంట. ఓకే సరే, వీళ్ళతో పాటు సంఘం వాళ్ళు అప్లై చేశారు, విజయ్ విశాఖ వాళ్ళు అప్లై చేశారు. విజయ్ విశాఖ 481 రూపాయలకి అయితే నేను తగ్గలేను బాబు, మీ రివర్స్ టెండరింగ్ నేను రాను, మీకు దండం అని చెప్పి వైజాగ్ విశాఖ వాళ్ళు, విజయ్ విశాఖ వాళ్ళు వెళ్ళిపోయారు. సంఘం మన గుంటూరులో ఉంది, సంఘం వాళ్ళు 499 రూపాయలకి అయితే నేను ఇస్తాను మంచినయ్యి, అంత తక్కువ అయితే నా వల్ల కాదు, నేను రివర్స్ టెండరింగ్లో కూడా పాల్గొను అంటూ వెళ్ళిపోయారు. వీళ్ళ 2 మెయిన్ సంస్థలు దాదాపు కొన్ని 50-60 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థలు ఇవి, ఇంకా ఎక్కువ ఉన్న సంస్థలు ఇవి. 499 ఒకరు, 481 ఒకరు, జస్ట్ 10 రూపాయల తేడాతో. ఇంతకంటే మేము తక్కువ ఇవ్వలేని చెప్తే ఈ నెల్లూరుకు చెందిన సంస్థ మాత్రం 373 రూపాయలకి రివర్స్ టెండరింగ్లో ఇచ్చేస్తుందంట. అంత తక్కువకి ఎలా ఇస్తుందో ఒక ఎగ్జాంపుల్. సరే, అదే నవంబర్లో ఆల్ ఇండియా దీనికి ఇంకో నవంబర్ 2020, అంటే సంవత్సరం తర్వాత నవంబర్ 2019 చెప్పాం కదా, నవంబర్ 2020లో 10 లక్షల కేజీలకి ఇంకో టెండర్ పిలిచారు. మళ్ళా గత సంవత్సరం వచ్చిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాయబరేలి యూపీ ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఇచ్చారు. లాస్ట్ టైము 2019లో 426 రూపాయలకి ఇచ్చారు. 426 రూపాయలు ఒక కేజీ నెయ్యికి ఇస్తే 2020 అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత, కోవిడ్లో అందరికీ లాసులు వచ్చాయి, రకరకాలు వచ్చాయి, రేట్లన్నీ కూడా పైకి పోయినాయి. కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత నవంబర్ 2020లో అదే అదే సంస్థ 324 రూపాయలకే ఇచ్చింది. 324 రూపాయలకి మాత్రమే ఇచ్చింది. ఇది ఎలా ఇచ్చింది? 426 రూపాయలకి
సంవత్సరం క్రితం ఇచ్చినప్పుడు ఈసారి ఎక్కాలి కదా, ఇంకా లాస్ట్ టైం కంటే రేట్లు ఎక్కువ అవుతాయి కదా, లాస్ట్ టైం కంటే పాల రేట్ ఎక్కువ అవుతుంది కదా, మరి ఈసారి ఎట్లా 324 రూపాయలకే ఇచ్చారు. వీళ్ళకి దాదాపు 6,50,000 కేజీలు ఇచ్చారు. ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్, హత్రాస్, ఉత్తరప్రదేశ్, వీళ్ళు కూడా అంట పాపం ఫస్ట్లో 405 రూపాయలు కోట్ చేశారంట. 405 ఎక్కడ, మీరు వాళ్ళు 324కే ఇస్తున్నప్పుడు మీరు అంతకంటే మీరు 405 అంటే ఎక్కడ అంటే, అవునా సరే అంటే మేము కూడా 405 రూపాయలే మేము 80 రూపాయలు తగ్గించుకునేస్తాము, 326 రూపాయల 78 పైసలు, అంటే వాళ్ళకి వీళ్ళకి రూపాయిన్నర తేడా అంట. వాళ్ళు 325 రూపాయలండి, 324 రూపాయల 98 పైసలకి వాళ్ళ మెస్సర్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఇస్తే వాళ్ళకంటే ₹1 ఎక్కువ వేసుకొని మేము ఇచ్చేస్తాం, దేవస్థానం మీద ఎనలేని దయ చూపించి 80 రూపాయలు తక్కువ చేసి ఇచ్చాండి. ఇది ఏమి రివర్స్ టెండరింగో, ఎట్లా చేస్తారో అబ్బా. వీళ్ళు బిడ్డి మాత్రం 405 కేసి 20% తగ్గిపోయి 326 రూపాయలకి ఇచ్చేసారంట. లాస్ట్ టైం 426 రూపాయలకి ఇస్తే 2020కి వచ్చేప్పటికి 80 రూపాయలు తగ్గిపోయింది. సరేలే అనుకున్నాం, పోన్లే దేవస్థానానికి తగ్గింది కదా మంచిదే అనుకున్నాం అందరం. అప్పుడు దీంట్లో మల్గంగా అని ఇంకొక మూడో వ్యక్తి కూడా పాల్గొన్నారు. 371 రూపాయలకి ఇస్తానే, వాళ్ళు 326 రూపాయలకే ఇచ్చారు, నువ్వేంది 371 తీసేయి అన్నారన్నమాట. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు నేను 391 రూపాయలకి అయితే ఇస్తాను, అంతకంటే ఇట్టుపడి తగ్గ ఉన్నారు. రివర్స్లో కూడా మిమ్మల్ని పాల్గొని మీరు వెళ్ళిపోండి అన్నారు. రివర్స్లో కూడా పాల్గొనేకుండా వాడిని పంపించేశారు. సరే, ఇది ఎప్పుడండి, నవంబర్ 2020 కరెక్ట్గా నవంబర్ నుంచి జనవరి, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 29వ తేదీ కరెక్ట్గా 3 నెలలు అయిందండి. 3 నెలల లోపల మళ్ళా 20,50,000 కేజీల నెయ్యి కోసం మళ్ళా కాంట్రాక్ట్ పిలిచారు. మళ్ళా ప్రీమియర్ ఆగ్రో ఫుడ్సే వచ్చింది. ఈసారి ఎంతకు ఇచ్చారు, 462 రూపాయలు బిడ్డింగ్ వేశారంట. ఎంత ఘోరం అంటే ఈ రివర్స్ టెండరింగ్. లాస్ట్ టైం వాడి రివర్స్ టెండరింగ్ బిడ్ ఎంత, 324 రూపాయల 96 పైసలు. లాస్ట్ టైం రివర్స్ టెండరింగ్లో 394 రూపాయలు వేస్తే వాడికి ఎంతో పొగురు కాకపోతే ఈ దేవస్థానం వాళ్ళు పట్టించుకోవాలనగా ఫస్ట్ బిడ్డింగ్ అంట 424 రూపాయలకి వేశారంట, 462 రూపాయలకి వేశారు. లాస్ట్ టైం ఫైనల్ బిడ్డింగ్, రివర్స్ బిడ్డింగే 324 రూపాయల 96 పైసలు 325 రూపాయలకి వేస్తే ఈసారి ఫస్ట్ బిడ్డింగే 462 రూపాయలకి వేశారంట. వీళ్ళందరూ కష్టపడి పాపం రివర్స్ టెండరింగ్ వాళ్ళని ఒప్పించి 462 అంటే కష్టము, కనీసం 15% తగ్గించుకోవాలని 392 రూపాయలకి ఒప్పించారంట. లాస్ట్ టైం 300 అంటే లాస్ట్ టైం అంటే నవంబర్ 5వ తేదీన, నవంబర్ 5, 2020న 325 రూపాయలకి వేస్తే కరెక్ట్గా 3 నెలల తర్వాత రివర్స్ టెండరింగ్లో 392 రూపాయలకి సేమ్ కంపెనీ, సేమ్ మెస్సర్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 నెలల తర్వాత 70 రూపాయలకి ఎక్స్ట్రా వేసిందంట. అది కూడా ఏంది, రివర్స్ టెండరింగ్లో. పాపం దేవస్థానం వాళ్ళు కష్టపడి అక్కడ పోయి చూసి వాళ్ళంతా పరిశీలించి వీళ్ళు నెయ్యి బ్రహ్మాండంగా ఉందని చెప్పి 70 రూపాయలు రేటుకి ఎక్కువ ఇచ్చారంట. లాస్ట్ టైం వేసిన ఆల్ఫా ఫుడ్స్ అనేవాడు లాస్ట్ టైం 3వ ప్లేస్ ఇచ్చారు కదా, ఈసారి వాడు 394 రూపాయలకి 2 రూపాయలకి ఎక్స్ట్రా ఇచ్చి 90 రూపాయలు. వాడికి 4 లక్షల కేజీలు. ఈ ఫస్ట్ వచ్చిన L1 ప్రీమియర్ ఫుడ్స్కి దాదాపు 10,25,000 కేజీలు. 2020 నవంబర్ కంటే 2021 జనవరిలో 3 నెలల కేవలం 3 నెలల తర్వాత 70 రూపాయలు పెంచి, నెయ్యి ఏమన్నా స్టాక్ మార్కెటా రోజుకి పైకి కిందకి పోవడానికి, స్టాక్ మార్కెట్లో కూడా ఇంత ఇదిగా పోదు. 3 నెలలకే 1 కేజీకి 70 రూపాయలు పెంచి దాదాపు 10,25,000 కేజీలు. వాడికి ₹1 ఎక్స్ట్రా రివర్స్ టెండరింగ్లో వేసిన వాళ్ళకి 4,10,000 రూపాయలు ఇచ్చారంట. 3 నెలలు కేజీ 70 రూపాయలు పెరిగిపోయింది. సరేలే, ఒకవేళ ఏమైనా దేశవ్యాప్తంగా ఏమైనా పెరిగిందేమోలే, మనకేం తెలుసు, అయినా పాల రేట్లు అంత పెరగలే కదా, సరే అనుకున్నాం. ఇది ఎప్పుడు జరిగిందండి, జనవరి 2021, ఒక సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం కట్ చేస్తే జనవరి 5, 2022. జనవరి 5, 2022లో మళ్ళా ఇదే ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్, ఇది ఏమి వీళ్ళకి ఏమి మేనమాకుడికి సంబంధంలో మనకైతే తెలియదు, ఎవరు బావో ఎవరు బావమూడదో మనకు తెలియదు. కానీ అదే ప్రీమియర్ ఆగ్రో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, బరేలీ, ఉత్తరప్రదేశ్, ఫస్ట్ బిడ్డు 418 రూపాయలకి, రెండో బిడ్డు 329 రూపాయలకి. సంవత్సరం క్రితం అంటే 1.5 ఇయర్ క్రితం 3,325 రూపాయలకి వేస్తాడు.
మూడు నెలల తర్వాత 3,392 రూపాయలకి వేస్తాడు. కరెక్ట్గా మళ్ళా సంవత్సరం తర్వాత అంటే 2020 నవంబర్లో 325 రూపాయలకి, 2021 జనవరిలో 392 రూపాయలకి, మళ్ళా 2022 జనవరి సంవత్సరం తర్వాత 329 రూపాయలకి రివర్స్ టెండరింగ్లో ఇచ్చాను. 418 రూపాయలకి ఫస్ట్ బిడ్డింగ్లో వేసి, అంటే ఈ లెక్కలన్నీ విన్నాను, కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చేమో, కానీ లెక్క ఏంటంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి మళ్ళీ 70 రూపాయలు తగ్గించాడు. ఎట్లా తగ్గించాడు? 382 రూపాయలకి సంవత్సరం క్రితం నువ్వు ఇచ్చి, సంవత్సరం తర్వాత జనవరి 22లో అదే కంపెనీ 329 రూపాయలకి ఇచ్చేసింది. అంటే 75 రూపాయలు దాదాపు తగ్గించింది. ఈ తగ్గించడం ఏంటో, ఎట్లా పాల రేటు తగ్గనప్పుడు, పాల రేటు రోజుకి మనందరం రోజు అందరం పాల పాడుకుంటాం. ఇప్పుడు ఇయ్యాలి అందరూ టౌన్లో అందరూ పాల పాడుకుంటున్నాం. పాల ప్యాకెట్టు మామూలు ఏమీ నెయ్యి లేని, సరే ఏమంటారు, ఫ్యాట్ లేని ఒట్టి పాలు, టోన్డ్ మిల్క్ అంటారు కదా, ఎంత అర్ధ కేజీ ప్యాకెట్టు కొన్ని 30 రూపాయలు, కొన్ని 32 రూపాయలు. ఫ్యాట్ కంటెంట్ 3.5%, 3.8%, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవన్నీ చూస్తే 38, 39, 42 రూపాయలుగా ఉన్నాయి. ప్రైవేట్ కొన్ని కౌ మిల్క్ అని చెప్పి, ఆర్గానిక్ అని చెప్పి 45, 48 కూడా ఇస్తారు. రఫ్లీ 60 రూపాయలు కేజీ మామూలు పాలు. ఏ రకమైన ఫ్యాట్ కానీ తల మీగడ కూడా రాదు. మనకు హెల్త్ కాన్షియస్ కోసం మీగడ వద్దు అని చెప్తే చాలామంది దాన్ని కూడా అవుతుంటారు. సో ఏ రకమైన ఇది లేనిది 60 రూపాయలు లీటర్ అయితే, ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నది 80 రూపాయలు, 75 రూపాయలు తక్కువ అయితే ఏ పాల డైరీ సప్లై చేయట్లేదు, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళకి ఎక్కడి నుంచి 300 రూపాయలకు 310 రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? సో సంవత్సరం తర్వాత ఇదే ప్రీమియర్ ఫుడ్స్ మళ్ళా 75 రూపాయలు తగ్గించి ఇచ్చింది. కొత్తగా ఇంకోటి వచ్చాడు, బోలే బాబా. ఆయన గురించి ఇవాళ పేపర్లో అందరూ చదివే ఉంటారు. ఈ బోలే బాబా ఎట్లా ఈ వైష్ణవి వాళ్ళకి సప్లై చేస్తున్నాడు, ఈ వైష్ణవి ఎట్లయితే ఏఆర్ ఫుడ్స్కి సప్లై చేస్తుంది, అందరు కలిసి బ్రహ్మాండంగా ఏమంటారు, ఏఆర్ ఫుడ్స్కి పాపం దేవస్థానం నుంచి అంటండి, ఏఆర్ ఫుడ్స్కి దేవస్థానం నుంచి ఒక పెద్ద టీం వెళ్ళింది. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళంతా పోయి అక్కడ చెక్ చేసి వచ్చారంట. ఎవరో చెక్ చేసి వచ్చారు. టెండరర్ హ్యాస్ సబ్మిటెడ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ టెండర్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫైనాన్షియల్ బిడ్. టెక్నికల్ బిడ్లో పూర్తిగా క్వాలిఫై అయ్యాడని దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో సురేంద్రనాథ్ మెంబర్ గీ కమిటీ, విజయభాస్కర్ రెడ్డి మెంబర్ గీ, పేర్లు కూడా చదువుతున్నాను, తప్పు చేస్తే దేవుడు ముందు ఎవరైనా ఒకటే. సురేంద్రనాథ్ ఏం చూసావా నువ్వు? వాడి కెపాసిటీయే లేదు. ఏమంటారు, రోజుకి 100 టన్నులు పంపించాల్సి ఉంటే, 10 లారీలు పంపించాలంటే ఆడికి ఉండే కెపాసిటీనే 6 టన్నులు అంట. ఎక్కడ స్టోర్ చేస్తారు? గాల్లో పెట్టుకుంటాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలో పోసి పెట్టుకుంటాడా? ఈయన పోయి వీళ్ళందరూ పోయి చెక్ చేసి వచ్చానంట. కొన్ని సంతకాలు నాకు పేర్లు అర్థం కావట్లేదు, కానీ జిఎం ప్రొక్యూర్మెంట్ 12/3/24 కరెక్ట్గా మార్చి 12వ తేదీ జిఎం ప్రొక్యూర్మెంట్ సంతకం పెట్టినాడు. అదే మార్చి 12న బి సురేంద్రనాథ్ అనే అతను మెంబర్ గీ కమిటీ అంట. అదే మార్చి 12న విజయభాస్కర్ రెడ్డి మెంబర్ గీ కమిటీ, డైరెక్టర్ SNHS డైరెక్టర్, CAO, ఇలా 5 మంది సంతకం పెట్టి టెక్నికల్గా వీడు పర్ఫెక్ట్, ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మీరు మనం టెక్నికల్గా వీడిని క్వాలిఫై చేసాం. అందరు సంతకాలు పెట్టినారండి, అందరూ సంతకాలు పెట్టినారు. ఇంత సంతకాలు ఎట్లా పెడతారో. నాది కూడా తిరుపతి. గురువారం మాత్రం దేవుడుకి అలంకారం చేయరు, 3వ నేత్రం ఉంటుంది అంటారన్నమాట, నిజ స్వరూపంతో ఉంటారు అంటారు. ఆ ఒక్క గురువారం మాత్రం కనీసం కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. దేవుడు చూస్తున్నాడు, మిగతా రోజుల్లో ఆయనకి మొత్తం అలంకారం చేస్తారు, ఈ 3వ కన్ను కూడా కనిపించదని. బహుశా ఇవన్నీ గురువారం కాకుండా మామూలులో చేస్తారు, అంటే గురువారం భయం కూడా పోయిందేమో. సరే, సో ఈ బోలే బాబా వచ్చాడు. ఆయన 331 రూపాయలకే ఇస్తాను. వాళ్ళేది 300, లాస్ట్ టైం 398కా 394కా, నేను 331కే ఇస్తాను అన్నాడు. ఆయనకు కూడా దాదాపు 7,17,000 టన్నులు L2 ఈ బోలే బాబాకి, ఈ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్కి 13 లక్షలు, మొత్తం 20 lakhs ఇచ్చేశారు. సరే, అయిపోయింది. ఇప్పుడు జనవరి 21లో ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ మొదటి బిడ్డింగ్ 462, రివర్స్లో 392 రూపాయలు వేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఈసారి 418తో మొదటి బిడ్డు,
రివర్స్ టెండరింగ్లో 329 మాత్రమే, 392 లాస్ట్ టైం 329 వేస్తే, అంటే ఇంత తేడా వచ్చినప్పుడు దేవస్థానం వాళ్ళు గాడిదలుగా వస్తున్నారా? ఈ బోర్డు ఏం చేస్తుంది? ఎందుకయ్యా తక్కువ వస్తుంది? ఏ విధంగా తక్కువ వస్తుంది? మిగతా సంస్థలను అస్సలు పిలవండి, కాస్ట్ ప్రైస్ ఎంత, ఇవంతా ఏం చూడరా ఈ దేవస్థానం? సరే అయిపోయిందా? మనం జనవరి 2022లో ఉన్నాం కదా, 6 నెలలు జూన్కి వచ్చాం. జూన్ 2022 6 నెలలకు వచ్చాం. కొత్తగా వచ్చింది ఇందాక ఈ బోలే బాబా ఈ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ 3 సార్లు వరుసగా 4 సార్లు ఇచ్చారు కదా, నువ్వు కొన్ని రోజులు పక్కన ఉండరా అన్నారు. ఆయన పక్కన పెట్టి ఆల్ఫా మిల్క్స్ లాస్ట్ టైం వాడు L3గా ఉన్నాడు. సో నువ్వు L3గా లాస్ట్ టైము, సరే ఈసారి నీకు ఇస్తామని L3ని తీసుకు. లాస్ట్ టైం L3గా ఉన్నవాడు ఈసారి L1గా వచ్చాడు. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు ఎంతకేసారు తెలుసా? మొదటి బిడ్డు 475 రూపాయలకి, రెండో బిడ్డు 465 రూపాయలకి, అంటే 9 రూపాయలు తగ్గించాడు, 8 రూపాయలు తగ్గించాడు రివర్స్ టెండరింగ్లో. లాస్ట్ టైం ఎంతకేసారండి? 329 రూపాయలకి లాస్ట్ టైం వేస్తే L1, 331కి L2 వేస్తే 329 నుంచి 6 నెలల్లో జనవరి 2022లో 329 రూపాయలు ఉంటే, కరెక్ట్గా 6 నెలల తర్వాత జూన్ 2022 నాటికి 465 రూపాయలకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా నెయ్యి ధర స్టాక్ మార్కెట్లో నిన్న మొన్న వరుసకి పెరిగి మళ్ళీ డౌన్ అయిందే, ఆ టైప్లో దాదాపు 150 రూపాయలు, 330, 400, 137 రూపాయలు, 138 రూపాయలు ఒక్కసారిగా 6 నెలల్లో నెయ్యి ధర పెరిగిపోయింది. L1కి 467 రూపాయలతో దాదాపు 7,96,000 కేజీలు. లాస్ట్ టైము ప్రీమియర్ అని L1లో వాడికి దాదాపు 13 లక్షల కేజీ ఇచ్చారు కదా, 329తో. సేమ్ సంస్థ ఇదే ప్రీమియర్ అనేవాడు 329కి 6 నెలల క్రితం వేసి ఈసారి అతను 470కి వేశాడు. ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో, రిటైర్ అయిపోయి ఏం చేస్తున్నారో, ఏంటి ఏదో పనులు? 6 నెలల్లో 130 రూపాయలు. సేమ్ సంస్థ ఇదే ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్, రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్. ఈ సంస్థతో మీకేం బంధవాలు ఉన్నాయి? 22 జూన్ కాబట్టి అప్పటికింకా గురుస్వామి ధర్మారెడ్డి గారు ఉన్నారు, మన వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, ఏంది ఈ రివర్స్ టెండరింగ్ బోగస్, ఈ రివర్స్ టెండరింగ్ డ్రామాలేంటి? ఎందుకు వరుస పెట్టి ఒకే ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ L1గా లేకపోతే L2గా వస్తున్నాడు? ఒకసారి ఎక్కువ వేస్తాడు, 3 నెలలకి తగ్గిస్తాడు. కరెక్ట్గా 6 నెలలు 2022 జనవరిలో సుబ్బారెడ్డి గారు యూ వర్ ది చైర్మన్. మీరు ఆగస్ట్ దాకున్నారు అనుకుంటారు, 2023లో దాకున్నారు. ఇది 2022 జనవరిలో 329 రూపాయలకి మీరు ఇచ్చిన వ్యక్తి. అదే సంస్థ L1గా ఇస్తే అదే సంస్థ 6 నెలల తర్వాత L2గా 470 రూపాయలకి వస్తుందా? 400 L1గా 3 రూపాయలు తగ్గించి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్. లాస్ట్ టైం ఎవరైతే L3 వచ్చారు, ఈ అటుకులు చెట్టుకులు మారండి అని చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఏంటి సార్ ఇది? మరి దేవుడి దగ్గర ఇన్ని డ్రామాలా? పోతుందో చెప్తుంటే ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎట్లా ఇస్తారు అసలు? ఏ బేస్ మీద ఇస్తారు? నవంబర్ 2019లో 373, నవంబర్ 2020లో 324, జనవరి 2021లో 392, జనవరి 2022లో 467. ఇప్పుడు జూన్కి వచ్చాం, జూన్ 2020కి వచ్చి 329. ఇది నెయ్యా స్టాక్ మార్కెటా? ఏం కమిషన్లు వచ్చాయి ఇక్కడ? ఏం కమిషన్లు వచ్చాయని ఇంత కిందకు వచ్చాయి, అంత పైకి పోయినాయి. ఎయిదర్ 2022 జనవరితో అన్నా తప్పు ఉండాలి. ఎందుకంటే 329 రూపాయలకి వచ్చేవాడి కల్తీ అంత తక్కువ ఇస్తే ఖచ్చితంగా వాడు దాంట్లో వనస్పతో ఇంకోటో జంతుకువో పాడో పతికట్టో ఏదో ఒకటి కలపందే నెయ్యి కాదు. లేదా అప్పుడన్నా తప్పు ఉండాలి. లేదా 6 నెలల తర్వాత జూన్ 2022కి 467, 470 L1, L2 ఇప్పుడన్నా తప్పు ఉండాలి. ఏ తప్పు? 2 సార్లు ధర్మారెడ్డి మీరే ఉన్నారు. ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోయి తప్పించుకోలేరు. యూ హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. ఏందండి ఇది? టైం ఉంటే కనీసం రోజంతా చెప్పొచ్చండి. నేను టైం కొన్ని చెప్తున్నా అంతే. సరే,
2022 జూన్ పూర్తయిపోయింది. కరెక్ట్గా 2 months అండి. సెప్టెంబర్ 2022కి వచ్చాం. ఓకే, 10 లక్షల కేజీలకి ఇంకొక టెండర్ పిలిచారు. కొత్తగా ఒక సంస్థ అంటే మల్గంగా. లాస్ట్ టైం అంతా వాడు L3లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు వచ్చింది వాడికి, నువ్వు లేవు కదా, నీకు ఇవ్వాలి కదా, ఈసారి నువ్వు రా. మల్గంగా ఇతను కరెక్ట్గా జూన్ 2022లో మెయిన్ బిడ్డింగ్ అంటే ఫస్ట్ బిడ్డింగ్ 475 రూపీస్కి వేస్తే సెప్టెంబర్లో 2 నెలలకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 3rd monthకి 581 రూపాయలకి వేస్తాడు మెయిన్ బిడ్డింగ్, ఫస్ట్ బిడ్డింగ్. 581 రూపాయల కష్టం ఇవ్వము, దాని రివర్స్ బిడ్డింగ్ పోవాల్సిందే అని హుంకరించారు పాపం సారు. ధర్మారెడ్డి హుంకరించారు, బోర్డు వాళ్ళు హుంకరించారు, మన వైవి సుబ్బారెడ్డి గారు హుంకరించారు, బల్లకుది వాదించారు, లేదు అన్నారు. వాడు కూడా పాపం చేసి సరే 20% తగ్గించుకుంటానని చెప్పి 496 రూపాయల 90 పైసలకి ఇచ్చాడు. 496 రూపాయల 90. 2 నెలల క్రితం సుబ్బారెడ్డి గారు, 2 నెలల క్రితం యూ హ్యావ్ గివెన్ అట్ హౌ మచ్ 467 అండ్ 496 వచ్చేసినారు మీరు. దాని ముందు 324, 392. ఏంటండి, ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి? సరే, 496 రూపాయల 90 పైసలు. కర్ణాటకకు చెందిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 490 రూపాయలు కళ్ళకద్దుకొని ఇన్ని సంవత్సరాలు మనకు బ్రహ్మాండంగా దేవదేవుడు దాన్ని ప్రసాదంగా మనం అందరం ఏమంటారు ప్రీతిపాత్రంగా తిన్న దీన్ని కళ్ళకద్దుకొని ఇచ్చుండేది. కానీ వాళ్ళని పిలవాల, కొత్తగా మల్గంగా అనేవాడికి ఇచ్చారన్నమాట. సరే అయిపోయిందా. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళకి 499. సరే, నువ్వు వాడికంటే దాదాపు 3 రూపాయలు ఎక్కువ ఉన్నావు, నీకు ఇచ్చేది లేదు, మొత్తం 10 లక్షల కేజీలు వాడికే ఇచ్చేస్తున్నారు. సరే అయిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ ఏప్రిల్ 2023కి వచ్చామండి. ఏప్రిల్ 2023కి వచ్చేవాడికి దాదాపు 20 లక్షల కేజీలు. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీడు 610 రూపాయలకి మెయిన్ బిడ్డింగ్ వేశారు, ఫస్ట్ బిడ్డింగ్. ఆ తర్వాత 424 రూపాయలకి రివర్స్ బిడ్డింగ్, అంటే దాదాపు 170 రూపాయలు తగ్గించాడు. 170 రూపాయలు తగ్గించడం ఏంటంటే 40% తగ్గించాడు. అంటే అది ఫస్ట్ బిడ్డింగ్ అంతా ఫేకా? మీ ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఎవరు చూడరా? వాడిని కొట్టి తరివేయాలి కదా, బుద్ధి ఉందా లేదా ఎదవా అని చెప్పి తర్వాతకి. అవును వెధవానే చెప్తున్నాను. 610 రూపాయలకి 424 రూపాయలకి ఒప్పుకున్నా అంటే ఏదో ఒకటి తప్పు. నీ ఫస్ట్ బిడ్డింగ్ అని తప్పు, రివర్స్ బిడ్డింగ్ తప్పు. అందుకే చెప్పేది దిస్ రివర్స్ బిడ్డింగ్ ఈజ్ బోగస్ అని. లాస్ట్ టైము 2nd ప్లేస్లో వచ్చారు కదా, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన మల్గంగాకి ఇచ్చాం కదా, ఈసారి వాడు L2 అయ్యారు. అంటే L1 L1 వాడికి వీడికి ఈ 5-6 మందిలోనే సుబ్బారెడ్డి గారు మార్చి ఇచ్చారు. అంకెలు చెప్తున్నాయి ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. మేమేం చెప్పట్లా, ఇది మీరు ఇచ్చిన అంకెలే, మీరు ఇచ్చిన టెండర్ల అంకెలే మేము తీసుకొని చెప్తున్నాం అంతే, ఇంక వేరే ఏం చెప్పట్లేదు. ఇంత పెద్ద ధర ఇస్తున్నప్పుడు అసలు మిగతా వాళ్ళు ఎందుకు వేయలేదు? చాలామంది ఉన్నారు కదా, 100 మంది ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్లోనే ఏమంటారు, కర్ణాటక, కేరళ, ఈ తమిళనాడు ఇంతమంది ఉన్నారు కదా. 496 రూపాయలకి నువ్వు ఇచ్చినప్పుడు వై యూ హ్యావెంట్ ఎంక్వైర్డ్? ఇద్దరే వచ్చారా ఏమో. జూన్ 2020లో రివర్స్ టెండరింగ్లో 2% మాత్రమే, కానీ ఈసారి మాత్రం రివర్స్ టెండరింగ్లో 18%కి. అసలు రివర్స్ టెండరింగ్ ఏంది ఇది? లాస్ట్ టైం మాత్రం రూపాయి కూడా తగ్గించని అంటాడు, ఈసారి మాత్రం బిడ్డింగే 581 రూపాయలకి వేసాడు, 495 రూపాయలు, సారీ 616 రూపాయలకి వేసాడు, 499 రూపాయలకి ఇచ్చాడు. ఏంటది? సరే, ఇంకా ఫైనల్గా ఏప్రిల్ 2023కి వచ్చామండి. వచ్చేటప్పటికి ఆల్ఫా ఫుడ్స్ 610 రూపాయలు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదైంది. ఇట్లా మారుస్తూ వచ్చేటప్పటికి వెనక కింద పైకి ముందు పైకి కిందకి పోయేటప్పటికి వీళ్ళ ఇష్టం వచ్చేటట్టు ఈ 6-7 సంస్థల్లో మాత్రమే తీసుకొని ఇచ్చారు. సరే, ఇది నేషనల్ డైరీస్ కదా. మన ఆంధ్రాకి చెందిన కేటగిరీలో ఆంధ్రాకి సంబంధించిన అందరూ వేయచ్చు. చాలా ఉన్నాయి ఆంధ్రాలో లేని, ఆంధ్ర కొంతవరకు ఏమన్నా తెలంగాణలో లేని డైరీ సంస్థలు లేవు. డైరీకి మనం ఫేమస్.
కొన్ని కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. క్రీమ్ లైన్ డైరీ ఫుడ్స్, మనం దొడ్ల డైరీ అంటామే, వాళ్ళు ఉన్నారు. హెరిటేజ్ ఉంది, లేకపోతే సంఘం ఉంది, విజయ ఉన్నాయి కదా, విజయలో ఉంది, వైజాగ్లో ఉండేది ఉంది. లేకపోతే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో చాలా ఈ ప్రైవేట్ డైరీస్ వచ్చాయి. వాళ్ళు ఎవ్వరూ వేయకుండా కేవలం నెల్లూరుకు చెందిన వైష్ణవి, ఈ వైష్ణవికే ప్రతిసారి ఇస్తూ వచ్చారు. ప్రతిసారి 4 సంవత్సరాలు ప్రతిసారి ఆంధ్ర ఏ కేటగిరీలో. 2024 వచ్చేప్పటికి ఏమైందో నాకు తెలియదు, కానీ ఈ 800 కిలోమీటర్ల యొక్క లోపల ఉండే దీన్ని వచ్చేప్పటికి దాన్ని 1500కి మార్చాడు. అంటే ఇప్పుడు ఈ వైష్ణవి కూడా నేషనల్ లెవెల్లోనే పాల్గొనాల్సి వచ్చిందన్నమాట. సో ఈ 1500 వచ్చింది కాబట్టి మహారాష్ట్ర వాళ్ళందరినీ కూడా వేరే కేటగిరీ చేసి ఈ మల్గంగా, ఇజ్నాపూర్ ఇట్లాంటి వాళ్ళని తెచ్చారు. అంటే ఎన్నెన్ని రకరకాలు చేశారన్నమాట. ఇది సోకాల్డ్ మనం ఏమంటారు టెక్నికల్ కమిటీ ఉంది కదా, వీళ్ళు ఎన్నెన్ని మార్పులు చేశారంటే వాళ్ళకి ఇచ్చిన కండిషన్లు మార్చి పడేశారన్నమాట. అంటే కొన్ని కండిషన్లు మీరు ఇచ్చేయని అవసరం లేదు. ఏ కండిషన్లు అంటే 3 సంవత్సరాలు కనీసం డైరీ రన్నింగ్లో ఉండాలి. అబ్బాయి 3 సంవత్సరాలు అవసరం లేదు, ఒక సంవత్సరం చాలని చెప్పి ఇచ్చేసారు. ఇది ఎప్పుడంటే అండి, దిస్ హస్ బీన్ ఇన్ 2019. ఆయనకి రాగానే వీళ్ళు చేసింది ఏమంటే ఫస్ట్ టెండర్ల కండిషన్లు మార్చేశారు. 3 సంవత్సరాలు దీంట్లో నుంచి అది రన్నింగ్లో ఉండాలంటే ఒక సంవత్సరం చాలన్నారు. డైరీ షుడ్ బి కలెక్టింగ్ అట్లీస్ట్ 4 lakh లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ పర్ డే, 4 లక్షల ఇది ఉండాలి అన్నారు. అవసరం లేదు, 2 lakhs ఉంటే చాలన్నారు అన్నమాట. ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమమ్ 8 tons కౌ ఫ్యాట్, ఈ నెయ్యి ఫ్యాట్ కంటెంట్ వచ్చే పాల దీన్ని తయారు చేసే శక్తి ఉండాలి. 8 tons కష్టం అబ్బా, 4 tons చాలని చెప్పారు. ఇంకోటి ఏంటి, FSSAI వాళ్ళ దగ్గర లైసెన్స్ ప్రకారం 12 టన్నులు ఉండాలి అని FSSAI వాళ్ళు ఖచ్చితంగా పెట్టినారు. ఇన్ని లీటర్ల గీ ఇవ్వాలంటే ఇన్ని టన్నుల కెపాసిటీ కింద FSSAI వాళ్ళు 12 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉండాలి అన్నారు. FSSAI ఏదో ఇస్తుందబ్బా, వాళ్ళని పడుచుకోవద్దు అని మా పెద్దసారి చెప్పారేమో, సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఈ కమిటీ ఏం చేసింది, 8 రోజుకి 8 tons ఉంటే చాలు అని చెప్పింది. యాన్యువల్ టర్నోవర్ అంటే సంవత్సరం టర్నోవర్ కనీసం 250 కోట్లు ఉండాలి. 150 ఉంటే చాలబ్బా, ఊరికే ఎందుకు, అది తీసేయండి, 150 కోట్లు ఉంటే చాలా అయింది. ఈ టైప్లో ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు మన యొక్క టెండరు ఇదంతా మార్చుకునేసి దాన్ని నాశనం చేసేసి దాదాపు 1200 కోట్ల రూపాయల ఈ గీలో కనీసం కమిషన్లు లేనిది ఇవే వచ్చిండేవి కాదు కదా. రోజుకు 15,000 లీటర్ల కేజీల నెయ్యి కావాల్సింది దీంట్లో. అంటే నెలకు 4,50,000, సంవత్సరానికి 54 లక్షలు. 5 సంవత్సరాలు, ఒక కోవిడ్లో 5 సంవత్సరాలకైతే 2,70,00,000 కేజీల నెయ్యి కావాలి. కోవిడ్లో ఒక 6 నెలలు పెద్దగా లేదు కాబట్టి తీసేసినా కూడా 2,30,00,000 కేజీల నెయ్యిని గత 5 సంవత్సరాల్లో సప్లై చేశారు. అసలు నెయ్యి ఇంత ధరకు సుబ్బారెడ్డి గారికి, వైసీపీ వాళ్ళకి, మీకు నిజంగా దేవుడి మీద ఏం భక్తున్నా పాయింట్ టు పాయింట్ ఇట్లాంటి ప్రశ్నలు మీరు సమాధానం ఇవ్వాలి. ఊరికే కూర్చొని ఏదో పోయి నేను కోర్టులో వేసాను, కోర్టు చెప్పింది హ్యాపీగా చెప్పింది, సంతోషం. కోర్టు ఏం చెప్పింది, ఇప్పటిదాకా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉత్తర భారత సంస్థలు, మా సిట్టు మాత్రమే అంటే అక్కడికి పోయిండేవాళ్ళు కాదు, కష్టం. మళ్ళీ ఇది దాన్ని ఏమైనా పర్మిషన్ కావాలి. ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయింది కాబట్టి, 2 సిబిఐ సభ్యులు ఉన్నారు కాబట్టి సిబిఐ తన హోదాలో భారతదేశంలో ఎక్కడికన్నా పోగలదు. సో ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో మీరు తెచ్చిన ఏ దొంగ సంస్థలో, దోపిడీ సంస్థలో కానీ ఆ సంస్థల కన్నా పోయి ఈ గుట్టుమట్లు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. సో కోర్టు ఇచ్చినంత హ్యాపీగా ఉన్నాం. కానీ మీరు ఎందుకు ఆలోచించలేదు? ఒక్కసారి పాయింట్ టు పాయింట్ మీరు ఎందుకు ఆన్సర్ చేయకూడదు? సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అండ్ ధర్మారెడ్డి గారు, మీ ముగ్గురు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న మా కొలీగ్ స్పోక్స్మెన్ వెంకటరామరెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలకు కానీ, నిన్న మా కొలీగ్ స్పోక్స్మెన్ పట్టాభి గారు లేవనెత్తిన ప్రశ్నలకు కానీ, ఇవాళ నేను
నేలేపాలెం విజయ్ కుమార్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సరిగ్గా ప్రశ్న ఇచ్చే దమ్ము ధైర్యం మీకుందా? దేవుడి మీద చెప్పండి. దేవుడి దగ్గర ప్రమాణం చేయబల్లా తిరుపతిలో పెడితే కూడా సార్ మీ ముగ్గురు వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి ధరలు కేజీ 70 నుంచి 130 రూపాయల వరకు ఎందుకు తేడా వచ్చింది? మీరు ఇంకెవన్నీ రీచ్ అవుట్ కాలేదా? కేవలం ఈ 5-6 సంస్థలు మాత్రమే ఎందుకు వేశాయి? అవి కేవలం నార్త్ ఇండియన్ సంస్థలు మాత్రమే ఉన్నాయి. సౌత్ ఇండియాలో అంతా నెయ్యి సంస్థలు గొడ్డుపోయినాయా? లేవా? మయమైపోయాయా? మీకు కనపడలేదా? లేకపోతే మీ కమిషన్లు ఇవ్వలేదా? మీ కమిషన్లు ఇవ్వను ఒప్పుకోలేదా? ప్రతి కేజీకి మీరు ఇంత అని చెప్పి కమిషన్ తీసుకుంది వాస్తవం కాదా? ఇవాళకి వాళ్ళు నేను దాన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు. మీరు ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకో చోట ఇవన్నీ కమిషన్లు తీసుకోండొచ్చు. ఎట్లయితే మీరు లిక్కర్లో ఏ టైప్లో కేసు కింద అని హైదరాబాద్లో కేసు కింద అని చెప్పి తీసుకున్నారో అదేవిధంగా కేజీ కింద అని తీసుకోకపోతే ఇది వేసే ఈ రేట్లకి ఆయా కంపెనీలు వేసే అవకాశమే లేదు. 6-7 సంస్థలకు మాత్రమే L1 L2లుగా ఎలా మార్చిచ్చారు? కనీసం మీరు చూడలేదా? ఈ టెక్నికల్ బిట్ ఇంత ఘోరంగా ఎందుకున్నాయి? కెపాసిటీ లేని సంస్థలకు పోయి వీళ్ళందరూ అక్కడ బాగున్నాయని చెప్పి ఎట సంతకం పెడతారు? బోర్డు దాన్ని ఎలా రాటిఫై చేస్తుంది? ఏ బేసిస్ మీద మీరు టెక్నికల్గా అంత ఘోరంగా ఉన్న కెపాసిటీ లేని సంస్థలకు మీరు ఎట్టిస్తారు? తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు టెండర్లు వేయట్లేదని ఎప్పుడూ ఆలోచించలేదా? కేవలం మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే గీ తయారవుతుందా? ఇంకెక్కడ తయారు కదా భారతదేశంలో? ఆ దక్షిణాది సంస్థలు 350 రూపాయలకి మేము అటు ఇటుగా కోట్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ సంస్థలకు మేము రేటు ఇవ్వలేము అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు మీరెందుకు పట్టించుకోలేదు? మన రాష్ట్రం కానీ లేకపోతే మన దక్షిణ భారతదేశంలో కానీ రైతుల కోఆపరేటివ్లకు ఎందుకు సహకరించలేదు? రైతులంటే మీకు పడదా? రైతులను పట్టించుకోరా? రైతుల కోఆపరేటివ్ ఈ దేశంలో మనకూడదా? ఎంతసేపు ప్రైవేట్ ట్రేడర్సే ఉండాలా? అట్లే ఉంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల నుంచి మెయిన్గా వచ్చాయి. ఈ 3 రాష్ట్రాల నుంచి ట్యాంకర్లలో రావాలి అంటే అక్కడి నుంచి ఒక్కొక్క ట్యాంకర్కి ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది? వాళ్ళు కనీసం 15% ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని ఉన్న ఏ కంపెనీ రన్ చేయాలి కదా? వాళ్ళు ఓవర్ గివర్స్ అంతా తీస్తే కూడా అంటే ఒక ట్యాంకర్ రావాలి, ట్రాన్స్పోర్టు ప్లస్ వాళ్ళ ప్రాఫిట్ అనేసి 35% అనే పడుతుంది కదా. అంటే 350 రూపాయల్లో ఈ ప్రాఫిట్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం పోతే 220-230 కేజీల కంటే తయారీ ఖర్చు ఎక్కువ కాకూడదు. సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మీ ముగ్గురికి ఒక ప్రశ్న అండి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మీ నలుగురు, ఆయన జగన్మోహన్ రెడ్డి మీరంతా చాలా డబ్బున్నోళ్ళు, మీకు మీ ఇళ్ళల్లో దోశలు నెయ్యితోనే పోసుకుంటారేమో, మాలాంటి మామూలు వాళ్ళందరూ దోశలు శనగంతోనే పోసుకుంటాను సార్. ఇంకా తక్కువ ఉంటే పామాలతో ఏదో పోసుకుంటాం అన్నమాట. మీరు కనుక మీరు ఇంత తక్కువకి నెయ్యి తెప్పించారు కాబట్టి కనీసం మిగతా స్టేట్ వదిలేయండి, ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఈ 230 రూపాయల కాస్ట్ ప్రైస్ 320 రూపాయలకి ట్రాన్స్పోర్టేషన్తో మీ ఇంటి దగ్గర ఇచ్చారు. అంటే దాన్ని ఏమంటే తిరుమల గోడౌన్లో ఇచ్చారు. మా అందరికి కూడా ఏదో దాన్ని ఏమన్నా సివిల్ సప్లైస్ వాళ్ళతో మేము మాట్లాడతాము, మా అందరికి కూడా ఆ టైప్లో 250 రూపాయలు 270 రూపాయలు కొద్దిగా కలిసి చేసినప్పుడు ఓకే సార్, మేమే చదువు దేవుడు కాదు కదా, మేమేం దేవుళ్ళం కాదు కదా, ఇంకా కొద్దిగా చదువుకుపోదాం. ఒక 300 రూపాయలకి అటు ఇటుగా మీరు కనుక నెయ్యి ఇప్పిస్తే మేమందరం కూడా ఈ చెత్త నూనెలు ఏమంటారు, ఈ దాన్ని ఫ్యాట్ ఉన్న నూనెలు, దాన్ని ఎముకలు ఏదో దాన్ని కలుపుతున్నారా? నూనె లేకుండా మేము కూడా దేవదేవుడికి ఇచ్చే నెయ్యిని 300 రూపాయలకి ఇచ్చినప్పుడు మాకు అంతకే ఇస్తే మేమందరం కూడా సంతోషిస్తాం సార్. హ్యాపీగా రేపటి నుంచి మేమందరం కూడా దోశలు మా ఇంటితో కూడా చేస్తారు, రేపటి నుంచి నెయ్యితో పోసుకుంటాం దోశలు మనం చెప్పి. సో దేశంలో పాలు ధర ప్రతి నెల పెరుగుతున్నప్పుడు నెయ్యి ధర మాత్రం ఎలా 130 రూపాయలు పైన కేజీ తగ్గిపోతుందండి? ఏమీ డ్రామా ఇది? అసలు ఆ రేటుకి నెయ్యి ధర సాధ్యమా? నెయ్యి అంటే నెయ్యిలో వనస్పతి లేదా బట్టర్ ఆయిల్ లేదా ఇంకోటి లేదా జంతు కొవ్వు లేదా పాడు పతికట్ట ఏ కలపాలో అంత చెత్తని కలిపారు అన్నది వాస్తవం. ఈ వాస్తవం సిట్ ద్వారా ఎలాగో బయటపడుతుంది. ఎందుకంటే సిట్ ఇప్పుడు ఎన్లార్జ్ సిట్. ఐఎమ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ రియల్లీ. ఎందుకంటే భారతదేశంలో మొత్తం ఈ యొక్క సిట్ చూడగలదు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, ఆ 3 రోజులే కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ నెయ్యిని మనం ఐసోలేటెడ్గా ఈ లడ్డు ఇష్యూని
లడ్డు కల్తీ విషయం మనం ఐసోలేటెడ్గా చూడకూడదు. లడ్డులో భీమభాగం నెయ్యినప్పుడు ఆ 3 రోజుల ట్యాంకర్ వచ్చిందా, 3 రోజుల ట్యాంకర్ రాలేదా అన్న విషయం ఐసోలేటెడ్గా చూస్తే 4 రోజుల ముందు ఇవాళ వచ్చింది కాబట్టి లాస్ట్ టైం కూడా వచ్చిండొచ్చు అనే అజంప్షన్ మీద మీరు పోవడం తప్పు అనే మీ వాదన తప్పు. ఎందుకంటే ఇన్ని ఘోరాలు ఇప్పుడు అంతా చెప్పాం కదా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు 300, 320, 330, 350కి ఇష్టం వచ్చేట్టు మీరు నెయ్యి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అది కల్తీ నెయ్యి. ఆ కల్తీలో కూడా మళ్ళీ మీరు కమిషన్లు కొట్టేశారు. సో ఖచ్చితంగా కేజీకి 60 నుంచి 70 రూపాయలు మినిమం కష్టంగా వేసుకుంటే కూడా మినిమం దాదాపు ఈ 5 ఏళ్లలో 150 నుంచి 200 కోట్ల రూపాయల కమిషన్ మినిమం కొట్టుండొచ్చు. ఇంతకంటే తక్కువ కమిషన్లు వచ్చే అవకాశం లేదు. కమిషన్ లేకపోతే ఇంత తక్కువకి నెయ్యి వచ్చే అవకాశం లేదు. కేజీకి 100 రూపాయలు వేసుకుంటే 400 కోట్ల రూపాయల కమిషన్ మీరు కొట్టునకపోతే ఆ వెంకటేశ్వరుని మీద ఆన. మీరు కరుణాకర్ గారు, మీరు తిరుపతిలో పుట్టారు, నేను కూడా అక్కడే, నేను కొండ మీదే పుట్టా, కొండ మీదే పెరిగా, నేను కొండ మీదే పెరిగా 5 సంవత్సరాల దాకా కొండ మీదే ఆ క్వార్టర్స్లోనే నేను కూడా పెరిగా. ఆ దేవుణ్ణి ఈ టైపులో మీరు మోసం చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఒకసారి 330, ఇంకోసారి 496, ప్రతి 3 నెలలకి ఇష్టం వచ్చిన రేట్లు మారిపోతుంటాయి. మనకు కావాల్సిన కంపెనీలే ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఈ రామాయణాన్ని నేను చెప్తూ పోతుంటే ఇప్పటికే మా ఫోటోగ్రాఫర్ చాలా సార్ ఇంకా టైం అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు చెప్తూ పోతుంటే 3-4 గంటల సేపు పట్టేట్టుంది. సో ఈ డ్రామాలు 5 సంవత్సరాలు ఆగిపోయింది. కానీ ఈ డ్రామాలు చేసిన వాళ్ళు మాత్రం అంత ఈజీగా వదలకూడదు. ఎందుకంటే ది ఎంటైర్ టెండర్ సిస్టమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్. పవిత్రోత్సవం కేవలం గుడిని మాత్రమే కాదు, సంప్రోక్షణ గుడికి మాత్రమే కాదు, గుడి యొక్క పాలసీల్లో, గుడి విధి విధానాల్లో, గుడి కొంతమంది తప్పుడు ఉద్యోగుల్లో వీళ్ళందరినీ కూడా సంప్రోక్షణ చేయాలి, వీళ్ళందరినీ కూడా పవిత్రోత్సవం చేయాలి. సో వీ రిక్వెస్ట్ ది ఎన్లార్జ్డ్ సిట్ to take up the matter, to take up the so-called reverse tendering issue, so-called bogus reverse tendering issue, and come to a conclusion wherein all the issues regarding the procurement of ghee and how the prices were malign, manipulated over the course of time. సో ఇన్ని ఘోరాలు జరిగిన తర్వాత ఈ డ్రామాకి ఆల్రెడీ ఫుల్ స్టాప్ ఏమంటే ప్రజలు పెట్టేశారు. కానీ నెక్స్ట్ ఎప్పుడు ఇలా దేవదేవుడి దగ్గర మోసం చేయకుండా ఆ వెంకటేశ్వరుడు, కలియుగ వైకుంఠంలో ఉన్న వెంకటేశ్వరుడు మనందరినీ రక్షించేవాడు కాబట్టి ఆ వెంకటేశ్వరుడికి ఏ లోపం జరగకుండా వచ్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దానికి బాధ్యులే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని సిటీకి రిపోర్ట్ చేస్తూ ఈ పేపర్లన్నింటినీ సిటీ కూడా మేము ఇస్తాము, వాళ్ళు ఎట్టా చూస్తారు, మేము వాళ్ళకి ఇస్తాము, ఇది ఇప్పుడు పత్రికల వాళ్ళకి కూడా ఇస్తాను. సో రేపందరూ ఇంకా కాస్త డీటెయిల్గా న్యూస్ పేపర్స్లో చూడొచ్చు. దయచేసి అందరు ప్రజలు ఈ చూడండి, ఇదేదో లడ్డు ఒకరోజు కల్తీ జరిగింది అనే విషయం కాదు, దీని వెనకాల చాలా కథాకమం విషయం ఉంది. సో ఈ 5 సంవత్సరాలు జరిగిన దోపిడీ, ఈ వ్యవహారాన్ని మొత్తం బయటికి తేబోతున్నాము. తెలుగుదేశం పార్టీ అప్పటిదాకా ఊరుకోదు. ఖచ్చితంగా ఈ విషయంలో భక్తులకి, భగవంతుడికి, అందరికీ న్యాయం చేయాలి. నమస్కారం.